హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మ్యాథ్స్లో మ్యాథ్స్లో ఉన్నటువంటి లాభ నష్టాలు, లాస్ అండ్ ప్రాఫిట్స్ గురించి చాలా ఇబ్బందిగా ఉంటుంది నేర్చుకోవడానికి. ఈజీ వేలో చెప్పడం జరుగుతుంది, జాగ్రత్తగా వినండి. ఈ లాభ నష్టాలోనే ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కొన్న వెల, అమ్మిన వెల అనే రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ లాభం అనేది మనకి ఏ విధంగా వస్తుందంటే, కొన్న వెల కంటే అమ్మిన వెల ఎక్కువగా ఉన్నట్టయితే లాభం వస్తుంది. అంటే లాభం అంటే ఎలా? ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని 10 రూపీస్కి కొని తర్వాత దాన్ని అమ్మిన వెల దాన్ని ఒక 15 రూపీస్కి అమ్మినట్టయితే మనకి లాభము 5 రూపీస్ వస్తుంది. సో ఈ విధంగా కొన్న వెల కంటే అమ్మిన వెల ఎక్కువ ఉన్నప్పుడు మనకు లాభం అనేది వస్తుంది. అప్పుడు ఫార్ములా వచ్చేసి లాభం వచ్చేసి అమ్మిన వెల మైనస్ కొన్న వెల, అంటే ఎక్కువ దాంట్లో నుంచి తక్కువ తీసేయడం. సో అమ్మిన వెల నుంచి కొన్న వెల తీసేస్తే అప్పుడు మనకు లాభం వస్తుంది. సో లాభం మనకి ఇప్పుడు ఇక్కడ అమ్మిన వెల కావాలంటే ఈ కొన్న వెల ప్లస్ లాభం, ఈ అమ్మిన వెల ఇక్కడ పెట్టుకుని ఇక్కడ ఈ మైనస్ అనేది ఇక్కడికి వస్తే ప్లస్ అవుతుంది. సో కొన్న వెల ప్లస్ లాభం అవుతుంది. మనకు అదేవిధంగా మనకు కొన్న వెల కావాలి అనుకో, కొన్న వెల ఈ లాభం అనేది ఇక్కడికి వచ్చిందనుకో ప్లస్ అనేది మైనస్ అవుతుంది. సో మైనస్ లాభం ఈ విధంగా. సో మనకు యాక్చువల్గా అంటే ఇవి కూడా చూసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో వీటి గురించి కూడా నేర్చుకోవాలి. ఓకేనా? ఈ విధంగా. సో లాభం అయిపోయింది. ఇప్పుడు లాభశాతం ఏ విధంగా చేసామంటే, మనకు వచ్చినటువంటి లాభము ఎప్పుడైనా కానీ మనకు కొన్న వెల నుంచే హరంలో వేసుకోవాలి. సో ఈ విధంగా 100%కి శాతం అంటే 100%కి వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాభశాతం. ఈ లాభశాతం అనేది జీ అనుకోవాలి అనమాట. ఏదైనా అనుకోవచ్చు, ది, జీ కానీ ఎక్స్ ఏదైనా. సో అమ్మిన వెల ఎస్పి, కొన్న వెల వచ్చేసి కాస్టింగ్ ప్లస్ సిపి, ఈ విధంగా అనుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లమ్స్లో కొన్న వెల కనుక్కోండి, అమ్మిన వెల కనుక్కోండి అని ఊహిస్తాం. సో మనం అమ్మిన వెల కనుక్కోండి అన్నప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మిన వెల రాసుకొని, అమ్మిన వెల తర్వాత వెంటనే కొన్న వెల. సో ఇప్పుడు అమ్మిన వెల అనేది ఎలా వస్తుందంటే, ఇప్పుడు అమ్మిన వెల కొన్న తర్వాత ఏదైనా ఒక వస్తువుని కొన్న తర్వాత ఫ్యూచర్లో అమ్ముతాం కదా తర్వాత. సో తర్వాత దాన్ని ముందుగా అమ్ముతాం. సో దాన్ని 100 ప్లస్ G/100 వేసుకోవాలి. కొన్న వెల అనేది వెనక కదా. సో కొన్న వెల వచ్చిందంటే ఇక్కడ అమ్మిన వెల వేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు అమ్మిన వెల వచ్చిందంటే ఇక్కడ కొన్న వెల. సో ఇక్కడ కొన్న వెల వచ్చిందంటే ఇక్కడ అమ్మిన వెల వేసుకోవాలి. సో అమ్మిన వెల వెనక కాబట్టి దీన్ని రివర్స్లో రాసుకోవాలి, 100/100 ప్లస్ G. సో ఈ విధంగా రాసుకోవాలి. కొన్న వెల ఇంటూ 100 ప్లస్ G/100, అమ్మిన వెల ఇంటూ 100. మనము ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కానీ మనం లాభం అంటే ప్లస్ అనుకోవాలి, నష్టం అంటే మైనస్. మనకు లెక్కలో ఇచ్చినటువంటి లాభం అయితే ప్లస్ అని యూజ్ చేయాలి, మైనస్ అయితే నష్టం వచ్చిందంటే తీసేయాలి మైనస్ అని. సో అదేవిధంగా ఇప్పుడు లాభం గురించి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నష్టం గురించి. నష్టం అంటే మనం నష్టం ఎలా వస్తుందంటే, అమ్మిన వెల కంటే కొన్న వెల ఎక్కువ వస్తుంది. సో మనకి ఏదైనా ఒక వస్తువును 10 రూపీస్ కొని దాన్ని 5 రూపీస్ అమ్మినామనుకో మనకు లాస్ 5 రూపీస్ వస్తుంది కదా. సో అదేవిధంగా కొన్న వెల ఎక్కువ ఉండి అమ్మిన వెల తక్కువ ఉండి కొన్న వెల ఎక్కువ ఉంటే మనకు లాస్ వస్తుంది. లాభం ఏ విధంగా వస్తుంది? కొన్న వెల తక్కువ ఉండి అమ్మిన వెల అనేది ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు మనకు లాభం వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నష్టం అంటే కొన్న వెల ఎక్కువ ఉంటుంది, అమ్మిన వెల అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్
కొన్న వెల మైనస్ కొన్న వెల నుంచి అమ్మిన వెలని తీసేస్తాం. సో ఇప్పుడు మనకు కొన్న వెల కావాలనుకో, ఈ కొన్న వెల కావాలనుకుంటే ఈ కొన్న వెలని ఇలానే పెట్టుకొని ఈ మైనస్ అమ్మిన వెలని ఇటు సైడ్ పంపించామనుకో మైనస్ అనేది ప్లస్ అవుతుంది. సో ప్లస్ నష్టం. సో ఈ విధంగా అమ్మిన వెల, ఇప్పుడు మనకు అమ్మిన వెల కావాలంటే కొన్న వెల, ఈ ప్లస్ అనేది ఇక్కడికి వెళ్తే మైనస్, ఇక్కడ వెళ్తే మైనస్ వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు నష్టం బై కొన్న వెల. ఎప్పుడైనా కానీ హారంలో కొన్న వెల వేసుకోవాల్సింది. హారంలో కొన్న వెల వేసుకోవాల్సింది 200. ఇంకా నష్ట శాతం, ఇప్పుడు మనకి నష్టం అడిగితే ఇక్కడ మైనస్ వస్తుంది. నష్ట శాతం అంటే మైనస్. ఇప్పుడు అదేవిధంగా లాభ శాతం అంటే ఇక్కడ ప్లస్ వచ్చింది చూడండి, ప్లస్. సో ఈ విధంగా. సో ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒకసారి ప్రాబ్లమ్స్ చూడండి. ఎగ్జాంపుల్గా ఒకటి, సోమయ్య కొన్ని కళలు అంటే పెన్స్ 500లకు కొని వాటిని 570 రూపాయలకు అమ్మిన, అయినా లాభశాతం ఎంత? మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కొనడం, ఇది ఇచ్చినాడు మనకు కొన్న వెల. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఇచ్చింటే అది రాసుకోవాలి. సో వాటిని 575 రూపాయలకు అమ్మింది, అయినా లాభశాతం. లాభం అంటే ఏది ప్లస్ చేసుకోవాల్సిందే, లాభం వచ్చింది కాబట్టి ప్లస్. సో ఇప్పుడు మనకు కొన్న వెల ఎంత 500, అమ్మిన వెల 575. సో ఇది ఈజీగానే ఉందిలేండి. 500లో నుంచి లాభం కదా మనకి. ఇప్పుడు కొన్న వెల కంటే అమ్మిన వెల ఎక్కువ ఉంది, కాబట్టి మనకి లాభం వస్తుంది. సో లాభం, సో దీనికి లాభం ఎంత 575లో నుంచి 500 తీసేస్తే 75 లాభం వస్తుంది మనకు. సో ఈ విధంగా లాభం. సో మనం లాభం 75/100 ఇంటూ 100. సారీ, ఇక్కడ 75. కొన్న వేళ మనకి ఎంత 500. ఎప్పుడైనా కానీ 500 వేసుకోవాలని చెప్పినా కదా. సో ఈ విధంగా E2 E1 E0 క్యాన్సల్, E0 క్యాన్సల్, 5 1 5వ కోట్ల 5, ఇంక ఇక్కడ 2 మిగిలి ఉంటాయి. సో 25, 5 5ల 25. సో 15%. సో 15%. ఇది చాలా లాంగ్ ప్రాసెస్ కదా. మనం డైరెక్ట్గా సెకండ్ మెథడ్ ట్రిక్ యూజ్ చేసి ఏదైనా కొన్న వెలను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్న వెలను 100% అనుకోవాలి. కొన్న వెలను ఎప్పుడైనా కానీ 100% అనుకోవాలి ఏదైనా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను 500 రూపాయలు కళలను కొన్నాడు అంటే 500కి కొన్నాడు కదా. కొన్న వెలను ఎప్పుడు 100% వేసుకోవాలి. 100%. 500కి 100 అవుతుంది. సో 575 రూపాయలకి ఎంత అవుతుంది? సో ఈ విధంగా. సో 100%కి 500 అయింది. 500. సో ఇప్పుడు మనము 575కి ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? 500కి 100 అయింది, 575కి ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు 500 ఎక్కువ, 575 ఎక్కువ. 500తో పోలిస్తే 575 ఎక్కువ కదా. సో ఈ విధంగా మనము ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఎక్కువ బై తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ బై తక్కువ, ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ కాకపోయినా మనం ఈ విధంగా 575 ఇంటూ 500 వేసుకోవాలి. సో ఇప్పుడు 575/500 ఇంటూ తక్కువ ఇంటూ 100. సో ఈ విధంగా E2 క్యాన్సిల్ అవుతుంది. తర్వాత 5 1 5 ఇక్కడ 2 మిగులుతుంది. సో 2. సో 5 5 25. సో ఈ విధంగా 115 వచ్చింది కదా. ఈ 115 వచ్చింది. సో దీన్ని మనకి లాభశాతం అన్నాడు కదా. ఈ 100%లో నుంచి 115 వచ్చింది. ఈ 115 నుంచి మనం 100% తీసేస్తే మనకు 15% వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా అనుకోవాలి. సో ఈజీగానే ఇలానే చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండరీ. రహీం ఒక సైకిల్ను 1600కు కొని తర్వాత సంవత్సరం తర్వాత 1400 రూపాయలకు అమ్మిను, అయినా నష్టశాతం. వచ్చిన వాళ్ళు కామెంట్లో పెట్టేసేయండి వీటిని ఆన్సర్స్. ఓకే, ఇప్పుడు సైకిల్ కొన్నదేమో 1600, అమ్మినదేమో 1400. సో ఇక్కడ మనకు తెలుస్తుంది కొన్నదానికంటే అమ్మినదే
తక్కువ ఉంది. సో మనకేమొస్తుంది? నష్టం. మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, కొన్నదానికంటే నష్టం, అమ్మిన వెల కంటే కొన్నదే ఎక్కువ ఉంది. సో మనకు నష్టం వస్తుంది. సో ఇప్పుడు మనం ఎలా చేయాలంటే, ఇప్పుడు డైరెక్ట్గా ఇవన్నీ చూసుకొని నష్టం. సో నష్టము బై కొన్న వెల ఇంటూ 500. సో చేస్తే ఈ టూ జీరోస్ క్యాన్సల్. తర్వాత 2 1 జా, ఈ 2 1 జా 2 2 0 2 0. తర్వాత 2 8 జా 16. తర్వాత మళ్ళీ 2 2 జా 4, 2 5 జా 10, మళ్ళీ 0, మళ్ళీ 2తో 250 225లో వెళ్ళిపోతుంది. సో 25/2. ఈ 25/2% ఏ విధంగా చేసుకోవచ్చు? 25 12.5 కదా. సో 25లో సగం ఎంత? 12.5. సో మనం ఇలా వేసుకుంటే 12.5. ఈ ట్రిక్ రూపంలో మనం ఇక్కడ వేసుకుంటే 1600కి 100% అయింది. 1400కి ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? 100% అవ్వడానికి 1600 అయింది. ఇప్పుడు 1400కి తక్కువ అవుతుంది కదా. సో తక్కువ బై ఎక్కువ. సో ఈ విధంగా. సో సేమ్ దీనిలాగానే క్రాస్. తర్వాత తక్కువ బై ఎక్కువ 1400/1600 చేసుకుంటే ఈ 2 క్యాన్సిలేషన్ అవుతుంది. తర్వాత 2 8 జా 16, 2 7 జా 14. తర్వాత మళ్ళీ 4 2 8 అనేది 2 4 జా 8, 2 50 జా 25, 2 2 జా 1, 2 2 జా 2, 2 5 జా 10. సో ఈ విధంగా 87.0 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్. ఇక్కడ లాభం వచ్చేసి 5% అయినా అమ్మిన వెలను ఏ భిన్నం అడిగినాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భిన్నం చే గుణించిన కొన్న వెల వస్తుంది. లాభం అన్నప్పుడు మనం ప్లస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్న వెల అడిగినాడు కదా. కొన్న వెల అడిగినప్పుడు ఇక్కడ కొన్న వెల వేసుకుని తర్వాత మనం ఏం వేసుకుని అమ్మిన వెల. కొన్న వెల వెనక వస్తుంది కదా. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని కొన్న తర్వాత వెనక మనం ఏదైనా అమ్మిన వెల రావాలనుకుంటే ముందు ఫ్యూచర్లో అమ్ముతాం కదా. సో ఆ విధంగా. సో ముందు 100 వెనక కొన్న వెల కాబట్టి కొన్న వెనక. సో 100 + చేసుకో. ఇప్పుడు మనకి భిన్నం అడిగినాడు కాబట్టి ఈ వీటితో మనకి సంబంధం లేదు. ఈ అమ్మిన వెలతో వీటితో సంబంధం లేదు. సో 100/100 + జీ అంటే మన ఎంత లాభం వచ్చింది? 5% వచ్చింది. 5% వచ్చింది. సో 100/105. 100/105. ఇప్పుడు 5 5 10, 5 1 5. తర్వాత ఇక్కడ 10 ఉంది కదా. 5 10, ఈ 0 0. సో 20/21 భిన్నం అడిగినాడు. సో కొన్న వెల వచ్చేసి భిన్నం 20/21. సో నెక్స్ట్ ఇది ఫోర్త్ది. ఇక్కడ నష్టం 20% అయినా కొన్న వెలను ఏ భిన్నం చే గుణించిన అమ్మిన వెల వస్తుంది. ఇక్కడ నష్టం అంటే మైనస్ వస్తుంది. భిన్నం అడుగుతున్నాడు. అమ్మిన వెల ఇక్కడ చూడండి ఫార్ములా ఏమొస్తుంది. అమ్మిన వెల అంటే అమ్మిన వెల పక్కన కొన్న వెల. అమ్మిన వెల ఈక్వల్స్ కొన్న వెల. సో మనం అమ్మిన వెల అనేది ముందు వేసుకుంటాం కాబట్టి 100 - G వేసుకోవాలి. ఇక్కడ మైనస్ నష్టం కాబట్టి. సో 100/G. మనకు ఈ వీటితో సంబంధం లేదు. భిన్నం అడిగినాడు. సో 100 - నష్టం 20/100. తర్వాత 100లో 20 వెళ్ళిపోతే 80/100. సో 80/100 100. 0 0 క్యాన్సల్. 2 5 జా 2 4 జా. సో 4/5. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చూసుకోండి. తర్వాత ఇవి ఈజీగానే ట్రిక్. 100% అయితే 650. లాభం అయితే ఎంత అవుతుంది? సో ఎక్కువ బై తక్కువ. సో ఈ విధంగా చూసుకోండి. తర్వాత ఇది కూడా సేమ్. DVD ప్లేయర్ 2800కి అమ్మడం ద్వారా 12% లాభం పొందడం కొన్న వెల. సో కొన్న వెల అమ్మిన వెల ఇది చేస్తాం. సో మీరు చూడకుండా కూడా ఒకసారి చేసేయండి. సరే ఓకేనా. తర్వాత సైకిల్. ఇది కూడా 3000కి అమ్మిన 20% లాభమైన కొన్న వెల అంటే వెనక కదా. సో మనం అలా వేయకుండా మనం డైరెక్ట్గా ట్రిక్ యూజ్ చేసి
ఇప్పుడు ఎప్పుడైనా కానీ కొన్న వేలకి 100% వేయాలి కదా. సో ఇక్కడ 20% లాభంతో కొన్న వేల 20% లాభంతో మనం 100 అనుకోవాలి కదా. 100 అంటే 20 కూడా వేసుకోవచ్చు లాభం. సో 120. సో సైకిల్ని 300 అమ్మినా అంటాడు. సారీ, ఇక్కడ అమ్మినా అన్నాడు. అమ్మినా అంటే లాభం వచ్చింది, మైనస్ వచ్చింటే మనం 100 మైనస్ 20 వేసేవాళ్ళం. ఇక్కడ 100, ఇక్కడ అమ్మిన వేలకు 100 ప్లస్ 20 120. సో 120కి 3000 అవుతుంది. ఇప్పుడు 100కి ఎంత అవుతుంది? కొన్న వేల అంటే మనం 100 కదా అనుకోవాల్సింది. కొన్న వేల ఎప్పుడైనా 100 అనుకోవాలి. సో 120 లాభం అన్నప్పుడు ప్లస్ చేసుకోవాలి. సో ఇక్కడ 120కి 3000 అవుతుంది. 100కి తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా? తక్కువ అవుతుంది కదా. సో తక్కువ బై ఎక్కువ, 100/120 ఇంటూ 3000. సో ఈ జీరో క్యాన్సల్, 3 1 జా 3 0 0. తర్వాత 12 ఉంటుంది ఇక్కడ, 4 3 4 జా 12. తర్వాత మళ్ళీ 3తో 3 4 జా 3 2 జా 3 5 జా. సో 25 ఇంటూ 100 వచ్చేసి 2500. నెక్స్ట్ వచ్చేసి 8th ఇది. దీనికి మీరు కామెంట్లో చెప్పండి దీని ఆన్సర్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక వస్తువును 2240 రూపాయలకి అమ్మినచో 1/3% నష్టం వస్తుంది కొన్న వేలంతా. ఇప్పుడు మనకి ఇక్కడ భిన్నంలో అడిగిండు. ఇక్కడ భిన్నంలో అడిగినప్పుడు మనం ఏం చేయాలి? మిశ్రమ భిన్నంలో ఉన్నది. సో దీన్ని మనం చేంజ్ చేసుకోవాలా. అప్పుడు ఏం చేంజ్ చేసుకోవాలా? 3 ఇంటూ 33 ప్లస్ 1. సో ఎంత అవుతుంది? 33 ఇంటూ 3 99 ప్లస్ 1 ఎంత? 100. హారం 3 ఉంది. సో ఈ విధంగా 100/3 అనుకోలేదు. ఇప్పుడు మనకి కొన్న వేల అడిగినాడు. మనం డైరెక్ట్గా కొన్న వేల వస్తుంది. సో కొన్న వేల ఎంత అన్నాడు. సో నష్ట శాతం చేసి 33 1/3 వచ్చి. సో మనం నష్ట శాతం అన్నప్పుడు నష్టం వస్తుంది. సో నష్టం అంటే మైనస్ అనుకోవాలి, ఇక్కడ మైనస్ అనుకోవాలి. సో నష్ట శాతం 100/3%. కొన్న వేల ఎంత? ఇప్పుడు నష్టం అన్నాడు కదా. ఇప్పుడు మనం కొన్న వేల ఎంత అడిగినాడు. కొన్న వేల అంటే ఇప్పుడు మనం ట్రిక్ ద్వారా ఎలా చేసుకోవాలి? కొన్న వేల అన్నప్పుడు కొన్న వేలని 100% అనుకోవాలి. సో ఇప్పుడు అమ్మిన వేల, ఇప్పుడు అమ్మినచో 33% లాభం అంటే ఇప్పుడు మనం 100లో నుంచి మైనస్ 100/3ని తీసేయాలి. మైనస్ 100లో నుంచి మైనస్ 100/3ని తీసేయాలి. ఇప్పుడు కాసాగు 3 4 కాసాగు 3 వస్తుంది కదా. ఇప్పుడు 100/1 ఇంటూ 3 హారాల కాసాగుతో 1 3. సో 300. ఇప్పుడు 3 3 సేమ్ ఉంది కాబట్టి 3 వెళ్ళిపోతే 100/3. సో 300 నుంచి 100 పోతే 200/3. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అమ్మిన వేల 200/3కి 240 అవుతుంది. సో కొన్న వేల అనేది 100%కి ఎంత అవుతుంది? ఎక్కువ అవుతుంది కదా. 200/3కే 240 అవుతుందంటే ఇప్పుడు 100%కి ఎక్కువ అవుతుంది. సో ఎక్కువ బై తక్కువ, 100/200/3. సో ఇది 200/3 అనేది ఉత్క్రమం అవుతుంది. సో ఇక్కడ 100/1 ఇంటూ భిన్నం అనేది తిప్పి పడుతుంది. సో 3/200 ఇంటూ 240. ఈ 2 క్యాన్సిల్స్, ఈ 2 క్యాన్సిల్. సో 2 1 జా 2 1 జా 2 1 జా 2 2 జా 4 3 3. సో 12 3 36. సో 360 రూపాయలు నష్టం వచ్చింది. 240 రూపాయలు కొని 360 రూపీస్కి అమ్మినచ్చు ఇంత. సో ఆన్సర్ 360. సో నెక్స్ట్ వచ్చేసి లాభం అన్నాడు. ఇక్కడ 10th మీరే చేయండి ఓన్గా చూడకుండా. ఒక వస్తువు కొన్న వేళ 500 కదా, మరి దాని 10% లాభం అన్నాడు. ఇక్కడ లాభం అన్నప్పుడు ప్లస్ చేసుకోవాలి. ఈ ప్లస్ అంటే ఇప్పుడు లాభం, అమ్మిన లాభం ఎంత? ఇక్కడ చూడు, ఇది వేరే మోడల్. ఇది సో ఇక్కడ
100% కొన్న వేళ 100%కి 500 అంట. దాన్ని 10% లాభంతో అమ్మిన, మరి లాభం అడిగినాడు. సో లాభం 10% కదా. సో అయినా లాభం ఎంత అన్నాడు. సో ఇప్పుడు లాభం అంటే 10/100 ఇంటూ 1500. ఈ 0 ఈ 2 జీరోస్, ఈ 2 0 క్యాన్సల్. సో 5 10 50. సో ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి 13th మీరే చేయండి. 12th 11 12th చేయండి మీరు చూడకుండా, ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, నోట్ అనేది చూడు. నోట్ అమ్మిన వస్తువులు. ఇప్పుడు ఏదైనా మనం కొన్న తర్వాత అమ్మిన వస్తువులు ఎక్కువగా ఉంటే సో నష్టం వస్తుంది, ఎక్కువగా ఉంటే నష్టం వస్తుంది. అమ్మిన వస్తువులు అనేది తక్కువగా ఉంటే లాభం వస్తుంది. సో లాభం వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా 15th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 12 మామిడి పండ్లు కొన్న వేళ 15 మామిడి పండ్ల అమ్మిన వేలకు సమానం అయిన లాభమా నష్టమా, ఎంత శాతం? సో 12 మామిడి పండ్లు కొన్న వేళ 15 మామిడి పండ్లు, ఇక్కడ 15 ఉన్నాయి. కొన్న వేళ కంటే అమ్మిన వేళ ఎక్కువగా ఉంది కదా. ఇప్పుడు ఎక్కువగా ఉంటే మనం ఏమని చెప్పినాం, నష్టం వస్తుంది అంటే మైనస్. సో ఇప్పుడు మనం ఏ విధంగా అంటే ఇక్కడ షార్ట్ కట్ ఏమంటే, ఇక్కడ పోయింది అమ్మింది, సో లేదంటే మిగిలింది అమ్మింది. ఇప్పుడు 15లో నుంచి 12 పోతే మిగిలినాయా పోయిందా, ఇక్కడ పోయింది. సో నష్టంకి పోయింది, లాభం వచ్చిందనుకో మిగిలింది వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి నష్టం కాబట్టి పోయింది బై అమ్మింది వేసుకోవాలి. ఇక్కడ పోయింది ఎంత, 15లో నుంచి 12 పోతే 3, సో 3. అమ్మింది ఎంత 15, 100 వేసుకోవాలి. 3 1 3 5 5 1 5 2 2 20. సో నష్టం 20%. సో ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత 15th చూడండి, 15 16th 15 పండ్ల కొన్న వేళ 12 పండ్ల అమ్మిన వేలకు సమానం అయిన లాభమా నష్టమా, ఎంత శాతం? ఇక్కడ 15 కొన్న వేళ వచ్చేసి 15, అమ్మిన వేళ వచ్చేసి 12. 15 కంటే 12 తక్కువ. సో మనం ఇక్కడ చెప్పిన నోట్ ప్రకారం అమ్మిన వేళ తక్కువగా వస్తే, కొన్న వేళ కంటే అమ్మిన వేళ తక్కువ వచ్చిందంటే లాభం. సో ఇక్కడ మనకి లాభం వస్తుంది. లాభం ఎంత, 15లో 12 అయితే 3, లాభం 3. సో లాభ శాతం వచ్చేసి 3/12 into 100. 3 1 3 4 4 1 4 2 0, 4 2 8, 2 మిగులుతుంది 20, 4 5 20. సో 25% లాభ శాతం. సో ఈ విధంగా 1కి 2 సార్లు చూడండి, మీకు అర్థమవుతుంది. తర్వాత ఇవన్నీ చూడండి, ఇది నెక్స్ట్ పార్ట్ 2లో చెప్తా ఇది, ఓకేనా. అంతే ఫ్రెండ్స్.